టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా రాజకీయాల్లో తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ కు కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు. కడియం సురేఖ వివాదాన్ని పరిష్కరిస్తామని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారని సమాచారం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. ఇటు కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. జిల్లా రాజకీయాల్లో తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఈ కంప్లైంట్ లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ కు కూడా కంప్లైంట్ చేశారంటూ తెలిపారు. ఇటు కడియం సురేఖ వివాదాన్ని పరిష్కరిస్తామంటూ మహేష్ గౌడ్ హామీ ఇచ్చారని సమాచారం అందుతోంది. అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారని కూడా తెలుస్తోంది. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ లైవ్ లో అందిస్తారు. సో ఉదయ్ కిరణ్, కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య ఉన్న విభేదానికి సంబంధించి ఇటు మహేష్ కుమార్ గౌడ్ కి లేఖలో కంప్లైంట్ ఇచ్చారు కొండా సురేఖ. మరి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది కాంగ్రెస్ రాజకీయం? సుధా, కాంగ్రెస్ రాజకీయాల్లో రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది. ఇందులో భాగంగానే ఏదైతే కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని కూడా మనకు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలో రాజకీయంగా కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆమె కొద్ది రోజుల నుంచి కూడా అసంతృప్తిగా కనిపిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా దేవాదాయ శాఖ విషయంలో తన ప్రమేయం లేకుండానే రివ్యూ మీటింగ్లు నడపడం, అటు సమీక్ష సమావేశాలను కూడా నిర్వహించడం పట్ల కూడా ఇప్పటికే కొంత అసహనానికి గురైనట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే 2 రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా ఫిర్యాదు చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ఏదైతే తాజాగా మళ్ళీ ఒక్కసారి కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి కొండా సురేఖ మంత్రి హోదాలో కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే 2 పేజీల లేఖను కూడా అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అందజేసినట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే దేవాదాయ శాఖలకు సంబంధించిన కాకుండా రాజకీయంగా కూడా జిల్లాలో తనకు కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి వీరిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి అటు మంత్రి కొండా సురేఖ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలిపినట్లు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే రాజకీయంగా కాకుండా అటు శాఖల పరంగా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా మంత్రి హోదాలో కంప్లైంట్ చేశానని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది ఏది ఏమైనప్పటికీ దీనిపై కడియం శ్రీహరి కూడా దీనిపై స్పందిస్తూ నేను కేవలం అధికారుల దగ్గరికి వెళ్ళాను తప్ప అధికారులు నా దగ్గర రాలేదు, నేను రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేయలేదు, నా కాన్స్టిట్యున్సీలో నా నియోజకవర్గంలో సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై నేను మాట్లాడానే తప్ప నేను అధికారులను పిలిపించుకొని సమీక్ష సమావేశం నిర్వహించలేదు, నేనే అధికారుల దగ్గర వెళ్ళానని చెప్పేసి ఆయన కొంత వివరణ ఇచ్చినప్పటికీ దీనిపై పూర్తి స్పష్టత కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటు కొండా సురేఖ దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు కూడా అటు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా దీనిపై తారాస్థాయికి చేరిందని కూడా మనకు తెలుస్తుంది. ఇది ఈ ఒక్క అంశమే కాకుండా అనేక అంశాల్లో కూడా కొంతమంది మంత్రులు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. తమ శాఖల పరిధిలో సంబంధించిన అధికారులు తమ మాట వినట్లేదని చెప్పేసి కొంతమంది మంత్రులు అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది సన్నిహితుల దగ్గర కూడా కొంత మాటలు కూడా చర్చ నడిచిందని చెప్పేసి అటు ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చలో భాగంగానే కొంతమంది కొన్ని శాఖలపై కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపై రేవంత్ రెడ్డి కూడా ఎవరెవరైతే సొంత శాఖలలో ఉన్నారో కొంతమంది వారు మాత్రం పర్సనల్గా వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఏదైనా సమస్యలు ఉంటే కూడా వారు చెప్పుకున్న పరిస్థితి కూడా కొద్ది రోజుల నుంచి జరుగుతుంది. ఈ వివాదం ఇది ఒక్కరితోనే కాదు, ఈ తాజాగా అంటే దేవాదాయ శాఖ సంబంధించిన ఒక్క దాంతోనే కాకు యాదగిరి గుట్ట విషయంలో కూడా ఇలాంటి చర్యలే జరిగాయని చెప్పేసి అటు కొండా సురేఖ కూడా అసంతృప్తి వెళ్లజేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ తెలంగాణ సెక్రటరియట్లో కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. మంత్రుల మధ్య కొంత సమన్వయ లోపం నడిచింది. ఈ సమన్వయ లోపం వల్లనే అటు ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య కూడా
కొంత వాగ్వివాదం నడుస్తుంది. ఇది అంతర్గత పోరులాగా కూడా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఒక చర్చ నడుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలకు కావచ్చు, కొంతమంది మంత్రులకు అంటే పొంతన లేదు, పడట్లేదు అని చెప్పేసి ఒక సమాచారం అయితే వస్తుంది. దీని అధిష్టానం ఎలా తీసుకుంటుంది, మళ్ళీ చర్యలు తీసుకుంటుందా, లేకపోతే పిలిపించి క్రమశిక్షణ కమిటీ ద్వారా కూడా వారికి ఏమైనా ఆదేశాలు ఇస్తుందా అనేది అంశాలపై కూడా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. సుధా, ఇటు ఉదయకిరణ్ అయితే కడియం శ్రీహరిపై మరోసారి మంత్రి కొండ సురేఖ కూడా ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటు ఎమ్మెల్యేగా కడియం ఇమడలేకపోతున్నారంటూ కూడా విమర్శించారు. ఇటు కడియంతో అమీ తుమి తేల్చుకుంటానంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. చేతన్ అయితే రాజీనామా చేసి గెలిచి మంత్రి పదవి తెచ్చుకోవాలంటూ సూచించారు. ఇటు జిల్లా జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి కూడా కడియం బుద్ధే ఇది అంటూ కూడా విమర్శించారు. లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. సీనియర్ నేత ఎమ్మెల్యే పరిధి దాటొచ్చా అంటూ కొండ సురేఖ ప్రశ్నిస్తున్నారు. అసలు ఓవరాల్ గా జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖకి అడ్డంగా ఇటు కడియం శ్రీహరి వస్తున్నారంటూ కూడా ఇచ్చిన కంప్లైంట్ కి సంబంధించి అసలు కడియం శ్రీహరి ఏమైనా స్పందించి బహిరంగంగా స్పందించే అవకాశం ఉందా? సుధా, తారాస్థాయికి చేరిగా కడియం వర్సెస్ కొండ అనే యాంగిల్లో కూడా నడుస్తుంది. ఎందుకనంటే దీనికి సంబంధించిన ఇప్పటికే కొండ సురేఖ రెండోసారి కూడా పిసిసి అధ్యక్షుడు కూడా దీనిపై కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఏదైతే కంప్లైంట్ ఇస్తున్న దాంట్లో కూడా కొండ సురేఖ ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో తనకు కొంత ఇబ్బందికరంగా ఉంది, ఇమ్మడలేకపోతున్నారు తను చేసే పనులు అని చెప్పేసి అటు కొండ సురేఖ చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ కమిటీ వారిని పిలిచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా అనిపిస్తుంది. ఏదైనా చేయాలనుకుంటే రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి తెచ్చుకొని అప్పుడు వారి ఏదైతే చేయాలనుకున్నారో అది చేసి చూపించాలని చెప్పేసి మంత్రి కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ అటు కడియం శ్రీహరి మాత్రం నేను మాత్రం కేవలం నా ఎమ్మెల్యే పదవి హోదాలో మాత్రమే వెళ్ళాను, ఆ హోదాతోనే నేను మాట్లాడాను తప్ప నేను పర్సనల్గా ఏంది చేయలేదు, అటాక్ చేయలేదు అనే విషయంపై కూడా ఆయన కొంత స్పష్టత ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది. కడియం శ్రీహరి ఏమన్నా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనిపై స్పందిస్తారా, లేకపోతే హైకమాండ్ పిలిపించి ఏమన్నా మాట్లాడుతుందా? దీనిపై ఇప్పటికే మంత్రి కొండ సురేఖ ఇటు సీఎం రేవంత్ రెడ్డితో సహా ఏఐసిసి అధిష్టానాన్ని దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు మనకు కొంత సమాచారం అయితే ఉంది. ఈ సమాచారం పట్ల మరి ఏఐసిసి అధిష్టానం ఏమంటుంది, ఆ ఏఐసిసి అధిష్టానం ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానానికి ఏం చెప్తుంది, మళ్ళీ పిలిపించి మాట్లాడతారా? ఒక్క వరంగల్ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలో కూడా ఇదే ప్రభావం కింద కొనసాగితే మాత్రం ప్రభుత్వానికి కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇది చిన్న సమస్యలనే పోగొట్టాలి అనే ఆలోచనతో కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. కాబట్టి ఇది ఒక్కదాంతోనే ఆగిపోవాలి, ఇది మిగతా జిల్లాలో కూడా వ్యాపిస్తే మాత్రం అటు పార్టీకి భారీ నష్టం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే సీనియర్ నాయకులు అటు కొత్తగా వచ్చిన నాయకుల మధ్య కూడా కొత్త పరస్పర లోపాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సీనియర్లని కొంత పక్కన పెట్టేసి కొత్తగా వచ్చిన వారికి ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్లో కొంత అంతర్గతంగా పోరు కూడా నడుస్తుంది. ఈ పోరులో భాగంగా ఒకరిపై ఒకరు అటు కంప్లైంట్లు కూడా ఇచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే గత ఒకరోజు నిన్న ఏదైతే గాంధీ భవన్ ముందు కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కూడా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కూడా అటు కొంతమంది వేరే వాళ్ళకి కమిటీల్లో చేర్చారని చెప్పేసి వారు ఆందోళన చేపడుతున్నప్పటికీ ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇదే కానీ ఇలా కొనసాగితే సీనియర్ జూనియర్లు అనే తేడా వస్తుంది, ఇది అంతా పోవాలి, అంతా ఒకటే సమానం అనే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతో కూడా అధిష్టానం ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడికే సమాప్తం చేయాలి, ఇది ఇలాగే కొనసాగితే మాత్రం కాంగ్రెస్కి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నప్పటికీ ఇప్పటికీ దీనిపై పూర్తిగా విచారణ కమిటీకి కడియం శ్రీహరిని పిలిచి మాట్లాడాలని చెప్పేసి కొంత ఆదేశాలు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. సుధా, ఉదయకిరణ్ అయితే ఇటు ఓవరాల్ గా రాజకీయ ఆరోపణల పరిధిని దాటి వ్యక్తిగత ఆరోపణలు కూడా ఇటు కొండా సురేఖ చేస్తున్నారు. కడియం శ్రీహరి బుద్ధే ఇంత అంటూ కూడా అంటే ఆయన క్యారెక్టర్ గురించి కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం, అదేవిధంగా కంప్లైంట్ ఇస్తున్నారు. అసలు ఒక ఎమ్మెల్యే తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారంటూ చెప్పడం, అసలు ఈ ఎమ్మెల్యే ఈ మంత్రి మధ్య ఉన్న ఈ వివాదానికి సంబంధించి అసలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత త్వరగా నిర్ణయం తీసుకోబోతుంది, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఉందా, లేదంటే ఇటు కడియం శ్రీహరి మీద క్రమశిక్షణ పరమైన చర్యలు వైపోతుందా, లేదంటే రాజకీయ పరమైన చర్యలు తీసుకోబోతుందా, అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉండబోతుంది?
ఇప్పటివరకు రాజకీయంగా కూడా పోటాపోటీ నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం వ్యక్తిగతంగా కూడా నడుస్తున్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుద్ధే ఎంత మొదటి నుంచి కూడా ఇలానే ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడేం కొత్త కాదని చెప్పేసి ఏదైతే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఇది కేవలం వ్యక్తిగత విమర్శలాగానే మనకు అనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే కడియం శ్రీహరి ఎలా స్పందిస్తారో, వ్యక్తిగతంగా స్పందిస్తారా, లేకపోతే రాజకీయంగా స్పందిస్తారా, లేకపోతే అధిష్టానానికి లోబడి ఏదైనా క్రమశిక్షణ కమిటీకి హాజరై వారి తరపు నుంచి ఏదైనా కంప్లైంట్ చేస్తారా అనే విషయాలు కూడా త్వరలో తెలియాల్సి ఉంది. సుధా. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ.